బహుమతులతో అందజేస్తాము. అది కాకుండా ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం అవార్డు అది వారి చేతుల మీదుగా చేస్తాం. వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం అవార్డు అది కూడా కేఎస్టీ సాయి గారి చేతుల మీదుగానే మేము ఇవ్వటం జరిగింది. ఇది మీకు కొన్ని మాటలు ఎందుకు నేను చెప్పుకోదలుచుకున్నానంటే, చాలాసార్లు నంది సినిమాలు కానివ్వండి, టీవీలు కానివ్వండి, స్టేజీ కానివ్వండి జరుగుతూ ఉన్నాయి, కాంట్రవర్సీ అవుతూ ఉన్నాయి, గొడవలు అవుతూ ఉన్నాయి. టీవీలో మాడుతుంటారు, పేపర్లో మాడుతుంటారు, అన్ని రకాల మాడుతుంటారు. కొంతమంది సఫర్ అవుతుంటారు, కొంతమంది ఫ్రస్ట్రేషను నాకు రావాల్సింది రాలేదు. ఇవన్నీ నాకు కూడా అనుభవంలో ఉన్నాగా నేను ఆ సీట్లో కూర్చోవాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు కూడా 5, 6, 10, 12 నంది అవార్డులు వస్తే బాగుండేది. వచ్చినవి వెనక్కిపోయినాయే అన్న బాధ నాకు ఉండింది. లాస్ట్లో ఏంటంటే నాకు రైటర్గా ఎన్ని నంది అవార్డులు రావాలో చాలా, ఇవేమి రాకుండా నాకు ఆర్టిస్ట్గా అవార్డు వచ్చింది. ఇది యాక్సిడెంట్గా నేను ఆర్టిస్ట్ అయితే టెంపర్లో బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టు నంది అవార్డు వచ్చింది నాకు. దానికి నేను ఆశ్చర్యపోయా. అయితే నాకెందుకు ఇచ్చారు, నాకెందుకు వచ్చింది ఇది అని ఎంక్వైరీ చేస్తే, ఎవరైతే సినిమాలు చూసి జడ్జిమెంట్ చేయాలో కదా, అందులో ఒక మేడము నేను ఇంటికి ఇచ్చి అడిగా, మేడం నాకెందుకు ఇచ్చారు, మీరు ఎందులో చేశారు? ఏమండి నేను టెంపర్లో చేశా కదా, టెంపర్ నేను చూడలేదు. అలా వచ్చింది. నేను చాలా బాధపడ్డా. తెల్లారి వచ్చి ప్రెస్లో కూర్చొని ఇలా జరిగిందండి, ఇది తప్పు, ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ అస్, ఈ కళకి అని ఆ ప్రూఫ్లన్నీ పేపర్లో పెట్టి చూపించా. ఇట్లా జరుగుతుంది కాబట్టి నాకు వచ్చింది, అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్స్లో ఇది నాకు వచ్చినట్టు ఉంది, ఈ అవార్డు నాకు వద్దు, ఈ నంది అవార్డు అని నేనే చెప్పి దండం పెట్టి వచ్చా. ఇది అప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, ఏమై అది డిస్టర్బ్ అయింది, ఏదో వాళ్ళు విమర్శలు ఇట్లా వచ్చినాయి, ఏంటి ఏం తప్పు జరిగిందంటే ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారు సీఎం గారికి. అప్పటి సీఎం గారికి చెప్తే ఆయన సిన్సియర్గా ఫీల్ అయ్యాడు. మనం ఇంత బాగా చేసుకుంటారా అంటే ఎట్లా చేస్తే వేస్ట్ కదా, ఇది క్యాన్సిల్ చేసేయండి, నంది అవార్డులే క్యాన్సిల్ చేయండి అని చేయడం జరిగింది. కానీ క్యాన్సిల్ అయిందని ఉండింది, కానీ సీఎం గారు నమ్మారని నా నంది పోయిందని బాధపడ్డా. ఒకటే ఉంది, 35 ఏళ్ళ నుంచి నంది పోయా. అయితే పర్వాలేదు, ఇవి జెన్యూన్ పర్సన్కే ఇవ్వాలి అనుకొని నేను ఆలోచించుకొని ఫస్ట్లో 115 మంది కళాకారుల్ని అందులో సెలెక్ట్ చేసుకోవడానికి, ఇది ఫైనల్స్కి రావడానికి 12 మంది జడ్జీల్ని మేము ఎక్కడెక్కడో నెట్లో చెక్ చేసుకొని, అంతగాని ఎవరి ద్వారా లేరండి. మా దగ్గర 27 మంది జడ్జెస్, ఏ ఒక్కరు మంత్రి ద్వారా కానీ, ఎమ్మెల్యే ద్వారా కానీ, ఈ పార్టీలో ఒక లీడర్స్ వల్ల కానీ ఎవరి వల్ల మేము పిలవాల. వాళ్ళ మెరిట్ చూసి 12 మంది పెట్టాము. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి 115లోంచి 38 మందిని సెలెక్ట్ చేశారు నాటకాలకి.